టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా పుంజుకుంది అనుకునేలోపు చివరి అరగంటలో మొత్తం పరిస్థితి తారుమారైంది. హైవేలో స్పీడ్గా పోతున్న కారు స్పీడ్ బ్రేకర్ను చూసుకోకుండా డ్రైవింగ్ చేయడంతో యాక్సిడెంట్ అయ్యి నుజ్జునుజ్జయిందట. ఈ మ్యాచ్లో టీమిండియా పరిస్థితి కూడా అలానే అయింది. జైస్వాల్ రనౌట్ అవ్వడం మొత్తం ఇండియా తలరాతను మార్చేసింది. అద్భుతంగా ఆడుతున్న జైస్వాల్, కోహ్లీ ఇద్దరూ కూడా తక్కువ వ్యవధిలో అవుట్ అవ్వడం టీమిండియాకు బిగ్ సెట్ బ్యాక్ అని చెప్పాలి. చివరి అరగంట మ్యాచ్లో ఇండియా ఏకంగా 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మ్యాచ్ కోసం గిల్కి రెస్ట్ ఇచ్చారు. అది చాలా పెద్ద తప్పిదంగా కనపడుతోంది. గిల్ కొద్దో గొప్ప ఫామ్లో ఉన్నాడు. అతడికి రెస్ట్ ఇచ్చి సుందర్ను జట్టులోకి తీసుకుంటే అతడితో రోహిత్ శర్మ పెద్దగా బౌలింగ్ కూడా చేయించలేదు. సుందర్ సేవలను పూర్తిగా ఉపయోగించుకోలేదు. ఈ మాత్రం దానికి గిల్కు ఎందుకు రెస్ట్ ఇచ్చారో అంతుబట్టడం లేదు. మొత్తం జట్టులో అత్యంత చెత్త ఫామ్లో ఉన్నది రోహిత్ శర్మ. వీలైతే రోహిత్ శర్మ రెస్ట్ తీసుకుని గిల్ను ఆడించి ఉంటే అద్భుతంగా ఉండేది. అంతేకాకుండా కెప్టెన్గా కూడా రోహిత్ ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్న బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే ఇంకా బాగుండేది. 4వ టెస్ట్ కోసం గిల్ కాకుండా రోహిత్ జట్టు నుండి తప్పుకొని ఉంటే బాగుండేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 4వ టెస్ట్ మ్యాచ్ 2వ రోజు హైలైట్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాను భారత బౌలర్లు 350 లోపు ఆలౌట్ చేస్తారేమో అని ముందుగా అభిమానులు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియా దుమ్ములేపే బ్యాటింగ్తో 474 పరుగులకు ఆలౌట్ అయింది. స్మిత్, కమ్మిన్స్ ఇద్దరూ కలిసి 7వ వికెట్కు ఏకంగా 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కమ్మిన్స్ 49 పరుగులు చేసి అదరగొట్టగా స్మిత్ ఏకంగా సెంచరీ సాధించి తనలో ఏమాత్రం పదును తగ్గలేదని నిరూపించాడు. వీరిద్దరి దెబ్బకు భారత బౌలర్లకు పిచ్చెక్కిపోయింది. బుమ్రాతో పాటు మిగతా బౌలర్లు ఎంత గింజుకున్నా వీరిద్దరిని ఏం చేయలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు స్కోరు చూస్తుండగానే 400 మార్కు దాటేసింది. 49 పరుగుల వద్ద కమ్మిన్స్ అవుట్ అయ్యాక అన్న ఆస్ట్రేలియా దూకుడుకు బ్రేక్ పడుతుందేమో అని అనుకుంటే మిగతా టైలెండర్ల సహకారంతో స్మిత్ ఆస్ట్రేలియాను ముందుకు నడిపించాడు. మిగతా చివరి వరుస బ్యాటర్లలో స్టార్క్ 15 పరుగులు, లయన్ 13 పరుగులు చేసి అవుట్ అవ్వగా స్కాట్ బోలాండ్ 6 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక జట్టు స్టార్ బ్యాటర్ ఈ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్ అయిన స్మిత్ 140 పరుగులు చేసి 9వ వికెట్గా వెనుదిరిగాడు. ఆసీసీ మ్యాచ్ ఇంత భారీ స్కోర్ చేయడానికి కారణం స్టీవ్ స్మిత్ అని చెప్పక తప్పదు. భారత బౌలర్లలో బుమ్రా మరోసారి టాప్ క్లాస్ బౌలింగ్తో ఏకంగా 4 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. మిగిలిన బౌలర్లలో జడేజా 3 వికెట్లు, ఆకాష్ దీప్ 2 వికెట్లు, సుందర్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో సిరాజ్ అత్యంత చెత్త బౌలింగ్తో విసిగించాడు. 23 ఓవర్లు వేసి 1 వికెట్ కూడా పడగొట్టకుండా 122 పరుగులు ఇచ్చేశాడు. అంటే సగటున ఓవర్కు 5కు పైగా పరుగులు సమర్పించుకున్నాడు. టెస్ట్ మ్యాచ్లో T20 లేదా వన్డే మ్యాచ్ తరహాలో పరుగులు సమర్పించుకుని ఇండియా కొంప ముంచాడు. సిరాజ్ ఎలాగూ వేస్ట్ అని అర్థమవుతున్నా కెప్టెన్గా రోహిత్ శర్మ మిగిలిన బౌలర్లను ఉపయోగించుకోవడంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం గిల్ను పక్కన పెట్టి ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు అవకాశం ఇచ్చారు. ఈ మ్యాచ్లో సుందర్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేసినా అతనితో రోహిత్ కేవలం 15 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి టీమిండియా బౌలర్లు అత్యంత తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసినా అతనితో కేవలం 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించారు. సుందర్, నితీష్ రెడ్డి ఇద్దరూ సిరాజ్ కంటే బాగా బౌలింగ్ చేస్తున్నా ఈ ఇద్దరికీ బౌలింగ్ ఇవ్వకుండా సిరాజ్కు ఎక్కువ ఓవర్లు ఇవ్వడంతో రోహిత్ కెప్టెన్గా పెద్ద తప్పు చేశాడు, అతని ప్లానింగ్ దరిద్రంగా ఉంది అని అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఇక ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యాక బ్యాటింగ్ కోసం బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ మ్యాచ్లో గిల్కు రెస్ట్ ఇచ్చి సుందర్ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో ఓపెనర్గా రోహిత్ శర్మ, జైస్వాల్ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్లో అయినా రోహిత్ అదరగొడతాడేమో అనుకుంటే మరోసారి 3 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. కమ్మిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. రోహిత్లో ఫైర్ పూర్తిగా అయిపోయి ఫ్లవర్గా మారిపోతున్నాడా అనే అనుమానమైతే కలిగింది. ఇక తర్వాత 1 డౌన్ బ్యాటర్గా వచ్చిన కేఎల్ రాహుల్ మంచి టచ్లో కనిపించాడు. బాగా బ్యాటింగ్ చేస్తూ జైస్వాల్కు అండగా నిలిచాడు. కానీ కమ్మిన్స్ అద్భుతమైన బంతితో కేఎల్ రాహుల్ను 24 పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేశాడు. దీంతో భారత్ జట్టు 51 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కోహ్లీ, జైస్వాల్ ఇద్దరు కూడా ఎక్కడ తడబడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ బౌలర్లను మారుస్తూ ఎన్ని వ్యూహాలు పన్నినా వాటిని ఛేదిస్తూ జైస్వాల్, కోహ్లీ జోడీ ముందుకు దూసుకెళ్లింది. యువ ఆటగాడు జైస్వాల్ మరోసారి తన క్లాస్ బ్యాటింగ్తో అదరగొట్టి ఆకట్టుకున్నాడు. చూడచక్కనైన షాట్లు కొడుతూ అబ్బురపరిచాడు. ఇక సీనియర్ ఆటగాడు కోహ్లీ చాలా కాలం తర్వాత ఒత్తిడిని జయించి జైస్వాల్కు అండగా నిలిచాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ వెళ్తున్న బంతులను వదిలేస్తూ కోహ్లీ తన బ్యాటింగ్ పంథాను మార్చుకోవడం టీమిండియాకు పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ యాంకర్ రోల్ పోషిస్తూ స్ట్రైక్ రొటేట్ చేయగా జైస్వాల్ జిగేల్ బ్యాటింగ్తో జాగ్రత్తగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా దూకుడైన బ్యాటింగ్తో విరుచుకుపడ్డాడు. దీంతో ఇండియా స్కోర్ బోర్డు నెమ్మదిగా ఊపందుకుంది.
చూస్తుండగానే వీరిద్దరూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అని ఆనందపడేలోపు జైస్వాల్ 82 పరుగుల వద్ద రనౌటయ్యాడు. రెండవ రోజు మ్యాచ్ ముగిసే అరగంట ముందు జైస్వాల్ అవుట్ అవ్వడం టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అనుకునేలోపు కోహ్లీ కూడా 36 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ జట్టు తక్కువ వ్యవధిలో 2 కీలక వికెట్లను, సెట్ అయిన బ్యాటర్లను కోల్పోయింది. ఇక చివర్లో ఆకాశ్దీప్ కూడా అవుట్ అయ్యాడు. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. 310 పరుగులు ఇండియా ఇంకా వెనుకబడి ఉంది. పంత్ 6 పరుగులతో, జడేజా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే 274 పరుగులు చేయాలి. అంటే ఇంకా 110 పరుగులు చేయాల్సిందే. మిగిలిన భారత బ్యాటర్లు బాగా బ్యాటింగ్ చేసి టీమిండియాను ఫాలో ఆన్ నుండి తప్పిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.